హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను కూడా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ సలీం షేక్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే స్పెషల్ అండి. చేపల వేపుడు చేస్తున్నాను. చూడండి, దానికి కావలసిన పదార్థాలు, ప్రిపరేషన్ మొత్తం చూడండి. చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి ఒకసారి. ఆ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. కొత్తగా పెట్టాం ఛానల్ని, ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఎమ్మీగా ఉందో. దానికి కావలసిన పదార్థాలు అన్నీ చూపిస్తాను, చూడండి. పెద్ద చేప ఫ్రెండ్స్. కావలసిన పదార్థాలు: చేప ముక్కలు ఒక 2 kg ఉంటుంది. పెరుగు 1 కప్పు పెరుగు బౌల్లో వేసుకుందాం. దీంట్లో 1/2 టీ స్పూన్ పసుపు, కారం తగినంత 1 స్పూన్ వేసుకోండి. చికెన్ మసాలా చిటికెడు, చికెన్ 65 1 స్పూను, గరం మసాలా 1 టీ స్పూన్, అల్లం వెల్లుల్లి పేస్ట్ 1/2 టీ స్పూన్, ఫుడ్ కలర్ కొద్దిగా, మొత్తం వేసి బాగా కలుపుకుందాం. సాల్ట్ తగినంత, మొత్తాన్ని బాగా మిక్స్ చేసి చేప ముక్కలకి పట్టిద్దాం. బాగా మిక్స్ చేయాలి. దీంట్లో నిమ్మరసం కూడా 1/2 పెద్ద నిమ్మరసం వేసుకోవాలి. గింజలు లేకుండా చూసుకోండి ఫ్రెండ్స్. 1 నిమిషం మిక్స్ చేయాలి ఫ్రెండ్స్. బాగా మిక్స్ అయింది కదా. ఇది చేప ముక్కల్లో వేసుకొని చేప ముక్కలకి ప్రతి ముక్కకి అంటుకునేలా బాగా మిక్స్ చేసుకోవాలి. చేత్తో మిక్స్ చేసుకోండి. అప్పుడైతే ప్రతి ముక్కకి బాగా మసాలా బాగా అంటుకుంటుంది. చూశారు కదా. దీనిని ఒక బాక్స్లో పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. ఉప్పు, కారం, మసాలా బాగా అంటుకుంటుంది చేప ముక్కలకి. 1 గంట పాటు పెట్టుకున్నాం అనుకోండి ఫ్రిడ్జ్లో. దీనికి ముక్కలకి ఉప్పు, కారం, పులుపు మొత్తం బాగా పట్టుకొని టేస్టీగా తయారవుతుంది. చూశారు కదా. మొత్తం మసాలా మొత్తం వేసేయండి, ఏదైనా మిగిలి ఉంటే. ఇప్పుడు మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. చూడండి, ఫ్రిడ్జ్లో నుంచి తీసాను కదా. దానికి ఉప్పు, కారం మొత్తం పట్టుకొని ఉంటుంది ముక్కలకి. ఇప్పుడు వేయించుకుందాం. కడాయి పెట్టుకొని స్టవ్ వెలిగించుకుందాం. స్పూన్ల నూనె వేసుకొని, డీప్ ఫ్రై ఏం కాదు, ఇది తందూరి టైప్ కాబట్టి కొద్దిగా తక్కువే పడుతుంది ఆయిల్. ముక్కలని అందులో వేసుకొని ఫ్రై చేసుకుందాం. నాన్ స్టిక్ కడాయి అయితే కింద అంటుకోకుండా వస్తుంది. మామూలు కడాయిలు అయితే కొద్దిగా అంటుకుంటుంది. ఎందుకంటే పెరుగు వేసాం కదా, పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి, దానికోసం కొద్దిగా అంటుకుంటుంది. నాన్ స్టిక్ కాబట్టి
ఏం అంటుకోకుండా ఆయిల్ కూడా తక్కువ పడుతుంది. చూడండి ఎంత బాగా ఫ్రై అయిందో ఎర్రగా. ఇది ఒక ప్లేట్లో తీసుకొని ఆనియన్ నిమ్మకాయతో సర్వ్ చేసుకుందాం. చాలా బాగుంటుంది. చూడండి ఎంత బాగా కాలిందో, ఎర్రగా కాలాయి చూడండి. మిగతా ముక్కలన్నీ ఆయిల్లో వేసుకొని ఫ్రై చేసుకుందాం. అన్నీ వేసుకున్నాం కదండి. ఇప్పుడు చూడండి సర్వ్ చేసుకుందాం. ఆనియన్స్ తింటే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. ఇంతే ఫ్రెండ్స్, మా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సూపర్గా ఉంటుంది, ట్రై చేయండి ఒకసారి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.